Babu Garu. May I now request Shri Palla Srinivas Rao Garu, Member Legislative Assembly of the Gajuwaka Constituency, also the State President of TDP, to address the audience. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పివి సింధు అకాడమీ పునఃప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి మా యువ నాయకులు లోకేష్ గారికి, అలాగే మన దేశమే గర్వించినటువంటి ఛాంపియన్ తెలుగు బిడ్డ అయినటువంటి మరి పివి సింధు గారికి ఇక్కడ ఈ అకాడమీ స్టార్ట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రి గారికి, శాప్ చైర్మన్ గారికి, స్థానిక శాసనసభ్యులు గారికి, అలాగే స్వాతి గారికి, శాప్ ఎండి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా చాలామంది ఛాంపియన్స్ వచ్చారు, పెద్దలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి లోకేష్ గారు మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి స్పోర్ట్స్ స్టార్ పట్ల స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రౌండ్ ఇచ్చేటప్పుడు చాలా స్థానికంగా కొంత వ్యతిరేకంగా వచ్చింది. అయితే మా నాయకులతో వాళ్ళతో మాట్లాడి స్థానిక శాసనసభ్యులు తీసుకున్నటువంటి చర్యలు, ఆయన తీసుకున్నటువంటి చొరవ ఇది ఈరోజు నిజం కాబోతుంది. ఎందుకంటే కేవలం విశాఖపట్నంలో మంచి స్పోర్ట్స్ స్టార్లు తయారు చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా, శాసనసభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఛాంపియన్ ఒకసారి అవ్వచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఉండాలంటే అది సామాన్యులకు సాధ్యపడదు. ఈరోజు చెప్పాలంటే మనలాంటి ఫ్యామిలీస్, ఎప్పుడంటే మనలాంటి కొన్ని ట్రెడిషన్ ఫ్యామిలీస్ ఆడపిల్లని బయటకు పంపించొద్దన్న ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలను బయటకు పంపించి మంచి ఛాంపియన్ తయారు చేయాలని ఒక ఉద్దేశం నిజంగా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను శుభాభినందనలు చెప్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఛాంపియన్ తయారు చేయాలంటే కేవలం తల్లిదండ్రుల యొక్క సపోర్టే కాదు, అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్, కోచెస్, వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. అందుకే మనం ఎవరినైనా ఒక మంచి స్టార్ తయారు చేయాలంటే కేవలం తల్లిదండ్రుల ఒక పాత్రే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరి పాత్ర కూడా అది ఉండాలి. ఆ ఇంటిగ్రేషన్ ఉంటే, ఆ ఇంటిగ్రిటీ ఉంటే ఖచ్చితంగా మనం పివి సింధు లాంటి ఛాంపియన్స్ తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే పివి సింధు గారి కోసం చెప్పాలంటే ఫస్ట్ టైం మన భారతదేశంలోనూ ఒక మహిళకి ఒలింపిక్ మెడల్ బ్యాడ్మింటన్లో వచ్చిందంటే అది పివి సింధు గారి వల్లే సాధ్యపడిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ కింద తను ఉన్నారు. నిజంగా ఈ సందర్భంగా వారు ఈ వేదిక మీద మా లోకేష్ గారితో, పివి సింధు గారితో వారు ఈ వేదిక మీద ఉంటుండగా మాట్లాడడం చాలా గొప్ప అనుభూతిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా సరే మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ఈ క్రీడలో తేవాలని వారు అనునిశ్యం ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తూ, పివి సింధు గారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అని ఈ సందర్భంగా మాటిస్తూ, మరొక మారు మా ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతున్నటువంటి మా యువ నాయకులు, మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు, మా భవిష్యత్ నాయకులు అయినటువంటి లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. Thank you, Srinivas Rao Garu. May I now request the Minister for Transport, Youth Affairs and Sports in the Government of Andhra Pradesh, Shri Ram Prasad Garu, to kindly address the gathering. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి మా యువ నాయకులు, రాష్ట్ర హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రివర్యులు మా యువ కిరీటం లోకేష్ బాబు గారికి, అలాగే ఈ అకాడమీని ప్రారంభిస్తున్న పివి సింధు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్లో ఈ వారంలోనే 2 పెద్ద
సంస్థలకు సంబంధించి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేదిక పైన మాట్లాడే అవకాశం మీకు ఇచ్చిందని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15 years బ్యాక్ ఒక చిన్న పాపగా హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లో పివి సింధు గారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రయాణించేటప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకునేదానికి సిగ్గుపడేవాళ్ళం. అదే అమ్మాయి పక్కల ఈరోజు కూర్చొని మేము ఈ గెస్ట్గా రావడం కూడా నా పూర్వజన్మ సుకృతం. దాన్ని కల్పించిన లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని ఆంధ్రాను ముందుకు తీసుకొని పోనే మంచి లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క సెగ్మెంట్లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన వేసిన బీజమే. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు వేసిన బీజమే ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సార్ చేసే ఎంకరేజ్మెంట్ అనేది ఎవరు చేయలేదు. అన్నీ ఆల్ ఇన్ వన్ పెద్ద బాల శిక్షలో చంద్రబాబు నాయుడు అలాంటి నాయకులు ఆయన. ఎందుకంటే ఈవెన్ మంత్రులుగా మాకు తెలియనిట్టు కూడా సార్ చెప్పగలుగుతారు. ఒక గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ లెవెల్ వరకు ఎప్పుడు ఏ ఇయర్లో ఏ ఇన్స్టిట్యూట్ సాధించాను, ఎప్పుడు ఎవరితో కలిసి టెంకాయ కొట్టింది కూడా సార్ చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి అకాడమీలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో విషయానికి వస్తే ఒక సామెత ఉంది, పులి కడుపున పులే పుడుతుందని. అలాగే ఒక విజనరీ లీడర్ కడుపున అలాంటి నాయకుడే పుడతాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాకు ఇంతో అంత గర్వం ఉంటుంది. ఏ గర్వం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మేము గత 20 సంవత్సరాలుగా చూస్తాం లోకేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని పేపర్లో రాసుకుంటారు, మొబైల్లో ఫీడ్ చేసుకుంటారు క్లుప్తంగా. నాకు ట్రాన్స్పోర్ట్ శాఖ ఉంటే కూడా స్పోర్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యాబినెట్ రోజు ఒక నోట్ ఫైల్ వస్తే దాంట్లో ఎక్కువ స్పోర్ట్స్కి సంబంధించినట్టే సార్ పంపిస్తూ ఉంటారు. అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళు పనిచేస్తారంటే ఎక్కడ ఏ నాయకులు ఇట్లా పనిచేయలేరు. ఎందుకంటే గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. భారతదేశం నుంచి ఎప్పుడైనా వేరే కంట్రీస్కి పోయినప్పుడు యూనియన్ మినిస్టర్కి ఒక ప్రివిలేజ్ ఉండేది, రెడ్ కార్పెట్ ఉండేది. దాన్ని కూడా తుడిచిపెట్టి వారం రోజులు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ స్వాగతం పలికి ఎంఓఏలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు అని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ ఈ అకాడమీని స్థాపించడమే కాదు, ఇలాంటి అకాడమీలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. తప్పకుండా ఈ క్రీడాలోకం నివ్వెరపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. Thank you, Ram Prasad Garu. Now it's time for the keynote address to be delivered by the Minister for Human Resource Development, Electronics, Communications, IT and Real-Time Governance. Our Prime Minister, Shri Narendra Modi, is a big fan of acronyms and letters. So I thought we should introduce our speaker, our minister, with a 3-letter acronym. The Triple H is the most hardworking, high-flying, and I'm sure you will all agree, certainly the most handsome cabinet minister across the entire, not just the Telugu states, but across the country. I have not seen somebody better fit looking and better looking. Today's Gen Z, I know, everybody is now talking Gen Z language, right, sir? So, big energy, big vision. Mr. Lokesh, let's have you in the chat. Babu Garu, may I now request Shri Palla Srinivas Rao Garu, Member, Legislative Assembly of the Gajuwaka constituency, also the State President of TDP, to address the audience. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పివి సింధు అకాడమీ పునఃప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి మా యువ నాయకులు లోకేష్ గారికి, అలాగే మన దేశమే గర్వించినటువంటి ఛాంపియన్ తెలుగు బిడ్డ అయినటువంటి మరి పివి సింధు గారికి ఇక్కడ ఈ అకాడమీ స్టార్ట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రి గారికి,
శాప్ చైర్మన్ గారికి, స్థానిక శాసనసభ్యులు గారికి, అలాగే స్వాతి గారికి, శాప్ ఎండి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా చాలామంది ఛాంపియన్స్ వచ్చారు, పెద్దలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి లోకేష్ గారు మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి స్పోర్ట్స్ స్టార్ పట్ల స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రౌండ్ ఇచ్చేటప్పుడు చాలా స్థానికంగా కొంత వ్యతిరేకంగా వచ్చింది. అయితే మా నాయకులతో వాళ్ళతో మాట్లాడి స్థానిక శాసనసభ్యులు తీసుకున్నటువంటి చర్యలు, ఆయన తీసుకున్నటువంటి చొరవ ఇది ఈరోజు నిజం కాబోతుంది. ఎందుకంటే కేవలం విశాఖపట్నంలో మంచి స్పోర్ట్స్ స్టార్లు తయారు చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా, శాసనసభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఛాంపియన్ ఒకసారి అవ్వచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఉండాలంటే అది సామాన్యులకు సాధ్యపడదు. ఈరోజు చెప్పాలంటే మనలాంటి ఫ్యామిలీస్, ఎప్పుడంటే మనలాంటి కొన్ని ట్రెడిషన్ ఫ్యామిలీస్ ఆడపిల్లలను బయటకు పంపించొద్దన్న ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలను బయటకు పంపించి మంచి ఛాంపియన్ తయారు చేయాలని ఒక ఉద్దేశం నిజంగా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను శుభాభినందనలు చెప్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఛాంపియన్ తయారు చేయాలంటే కేవలం తల్లిదండ్రుల ఒక సపోర్టే కాదు, అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్, కోచెస్, వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. అందుకే మనం ఎవరినైనా ఒక మంచి స్టార్ తయారు చేయాలంటే కేవలం తల్లిదండ్రుల ఒక పాత్రే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరి పాత్ర కూడా అది ఉండాలి. ఆ ఇంటిగ్రేషన్ ఉంటే, ఆ ఇంటిగ్రిటీ ఉంటే ఖచ్చితంగా మనం పివి సింధు లాంటి ఛాంపియన్స్ తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే పివి సింధు గారి కోసం చెప్పాలంటే ఫస్ట్ టైం మన భారతదేశంలోనూ ఒక మహిళకి ఒలింపిక్ మెడల్ బ్యాడ్మింటన్లో వచ్చిందంటే అది పివి సింధు గారి వల్లే సాధ్యపడిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ కింద తను ఉన్నారు. నిజంగా ఈ సందర్భంగా వారు ఈ వేదిక మీద మా లోకేష్ గారితో, పివి సింధు గారితో వారు ఈ వేదిక మీద ఉంటుండగా మాట్లాడడం చాలా గొప్ప అనుభూతిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా సరే మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ఈ క్రీడలో తేవాలని వారు అనునిశ్యం ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తూ, పివి సింధు గారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అని ఈ సందర్భంగా మాటిస్తూ, మరొకమారు మా ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతున్నటువంటి మా యువ నాయకులు, మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు, మా భవిష్యత్ నాయకులు అయినటువంటి లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. Thank you, Srinivasarao Garu. May I now request the Minister for Transport, Youth Affairs and Sports in the Government of Andhra Pradesh, Shri Ram Prasad Garu, to kindly address the gathering. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి మా యువ నాయకులు, రాష్ట్ర హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రివర్యులు మా యువ కిరీటం లోకేష్ బాబు గారికి, అలాగే ఈ అకాడమీని ప్రారంభిస్తున్న పివి సింధు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్లో ఈ వారంలోనే 2 పెద్ద సంస్థలకు సంబంధించి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేదిక పైన మాట్లాడే అవకాశం మీకు ఇచ్చిందని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15 years బ్యాక్ ఒక చిన్న పాపగా హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లో పివి సింధు గారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రయాణించేటప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకునేదానికి సిగ్గుపడేవాళ్ళం. అదే అమ్మాయి పక్కల ఈరోజు కూర్చొని మేము ఈ గెస్ట్గా రావడం కూడా నా పూర్వజన్మ సుకృతం. దాన్ని కల్పించిన లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని ఆంధ్రాను ముందుకు తీసుకొని పోనే మంచి లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే
ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క సెగ్మెంట్లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన వేసిన బీజమే. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్ అక్కడ ఆ రోజు వేసిన బీజమే ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సార్ చేసే ఎంకరేజ్మెంట్ అనేది ఎవరు చేయలేదు. అన్నీ ఆల్ ఇన్ వన్ పెద్ద బాల శిక్షలో చంద్రబాబు నాయుడు అలాంటి నాయకులు ఆయన. ఎందుకంటే ఈవెన్ మంత్రులుగా మేము మాకు తెలియనిట్టు కూడా సార్ చెప్పగలుగుతారు. ఒక గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ లెవెల్ వరకు ఎప్పుడు ఏ ఇయర్లో ఏ ఇన్స్టిట్యూట్ సాధించాను, ఎప్పుడు ఎవరితో కలిసి టెంకాయ కొట్టింది కూడా సార్ చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి అకాడమీలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో విషయానికి వస్తే ఒక సామెత ఉంది, పులి కడుపున పులే పుడుతుందని. అలాగే ఒక విజనరీ లీడర్ కడుపున అలాంటి నాయకుడే పుడతాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాకు ఇంతో అంత గర్వం ఉంటుంది. ఏ గర్వం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మేము గత 20 సంవత్సరాలుగా చూస్తాం లోకేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని పేపర్లో రాసుకుంటారు, మొబైల్లో ఫీడ్ చేసుకుంటారు క్లుప్తంగా. నాకు ట్రాన్స్పోర్ట్ శాఖ ఉంటే కూడా స్పోర్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యాబినెట్ రోజు ఒక నోట్ ఫైల్ వస్తే దాంట్లో ఎక్కువ స్పోర్ట్స్కి సంబంధించినట్టే సార్ పంపిస్తూ ఉంటారు. అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళు పనిచేస్తారంటే ఎక్కడ ఏ నాయకులు ఇట్లా పనిచేయలేరు. ఎందుకంటే గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. భారతదేశం నుంచి ఎప్పుడైనా వేరే కంట్రీస్కి పోయినప్పుడు యూనియన్ మినిస్టర్కి ఒక ప్రివిలేజ్ ఉండేది, రెడ్ కార్పెట్ ఉండేది. దాన్ని కూడా తుడిచిపెట్టి వారం రోజులు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ స్వాగతం పలికి ఎంఓఏలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు అని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ ఈ అకాడమీని స్థాపించడమే కాదు, ఇలాంటి అకాడమీలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. తప్పకుండా ఈ క్రీడాలోకం నివ్వెరపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. Thank you, Ramprasad Garu. Now it's time for the keynote address to be delivered by the Minister for Human Resource Development, Electronics, Communications, IT and Real-Time Governance. Our Prime Minister, Shri Narendra Modi, is a big fan of acronyms and letters. So I thought we should introduce our speaker, our minister, with a 3-letter acronym. The Triple H is the most hardworking, high-flying, and I'm sure you will all agree, certainly the most handsome cabinet minister across the entire, not just the Telugu states, but across the country. I have not seen somebody better fit looking and better looking. Today's Gen Z, I know, I mean, everybody is now talking Gen Z language, right, sir? So, big energy, big vision. Mr. Lokesh, let's have you in the chat.